ఫ్రెండ్స్ హైదరాబాద్‌లో ఎవరైతే ఉన్నారో, మీరు ఎప్పుడన్నా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినప్పుడు డెకాథ్లాన్ అని జెప్పేసి మనకొక స్పోర్ట్స్ షాప్ అయితే కనిపిచ్చిద్దనమాట. మీలో ఎవరన్నా ఇక్కడికి రావాలి అనుకుంటే గనక కొంచెం రేట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. నేను ఈరోజు ఒక క్రికెట్ బ్యాట్ కొందామని ఇక్కడికైతే వెళ్ళాను. మనకి క్రికెట్‌కి సంబంధించి అన్ని రకాల స్పోర్ట్స్‌కి ఏం కావాలన్నా గూడా మనకిక్కడైతే దొరుకుతాయనమాట. ఈరోజు నేను ఒక బ్యాట్ కొందామని జెప్పేసి ఎళ్ళాను. అయితే ఆ బ్యాట్ కాస్ట్‌లు ఇవన్నీ చూసి నేనైతే కొనకుండానే వచ్చేసాననమాట. చాలా ఎక్కువ కాస్ట్‌లయితే ఉన్నాయి. కాస్ట్‌లనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే నేనైతే చూపిస్తాను చూడండి. మీరు క్రికెట్‌కి సంబంధించి అన్ని రకాల ప్యాడ్స్ గానీ, లేకపోతే హెల్మెట్సు ఇవన్నీ ఒకే చోట కొనుక్కోవాలి అనుకుంటే, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో మీరు అయితే ఇక్కడికొచ్చి కొనుక్కోవచ్చనమాట. మనకి ఇక్కడ జెర్సీలు గానీ, అన్నీ క్రికెట్‌కి మనం ఏమేమి వాడతామో క్యాపులు అవన్నీ కూడా మీకైతే ఇక్కడైతే దొరుకుతాయనమాట. నేను ఒక బ్యాటు చూసాను. ఆ బ్యాట్ అనేది చాలా వెయిట్ అయితే ఉందనమాట. అలాగే కాస్ట్ గూడా మనకి చాలా అయితే ఎక్కువుంది. అరౌండ్ 3,000 అలా అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇంత కాస్ట్‌లో మనం బయట కొనుక్కోవాలి అనుకుంటే మనకు మంచి బ్యాట్‌లే వస్తాయి. కానీ ఇక్కడ ఎలా ఉంటాయి అని జెప్పేసి నేను చూడటానికైతే వచ్చాననమాట. మనకి షూస్ కూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. మీరు బ్యాట్ ప్రైజెస్ అయితే ఇక్కడైతే చూడొచ్చు. మనకి చిన్న పిల్లలు ఆడుకునే బ్యాట్లు కూడా మనకిక్కడ దొరకటం అయితే జరుగుతుందనమాట. మీరు స్పోర్ట్స్‌కి సంబంధించి ఏం కొనుక్కోవాలన్నా గూడా మనకి డెకాథ్లాన్‌లో అయితే దొరుకుతాయి. ఫ్రెండ్స్ ఇది మనకి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గరనే ఉంటదనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. క్రికెట్ జెర్సీలు గూడా అయితే ఇక్కడైతే ఉన్నాయి. జెర్సీ కాస్ట్‌లు ఎలా ఉంటాయని జెప్పేసి చూస్తే ఒక జెర్సీ వచ్చేపాటికి మనకి ఇలా 2000, 2500 అలాగే రూ. 1000 మినిమమ్ రూ. 1000 ఒక టీ షర్ట్ అయితే ఉండటం అయితే జరిగింది. అలాగే ప్యాడ్స్ గూడా 2 ప్యాడ్స్ మనకి అలా 1200 అయితే అలా ఉండటం అయితే జరిగిందనమాట. ఇంత కాస్ట్‌లు పెట్టి మనం కొనుక్కోవటం కంటే, మనం ఒకేసారి కిట్ కొనుక్కుంటే, ఆ కిట్‌లోనే మనకన్నీ రావటం అయితే జరుగుద్దనమాట. అసలిక్కడ ప్రైసెస్ అనేవి ఎలా ఉంటాయో చూద్దామని జెప్పేసి నేనైతే వచ్చాను. ఈ ప్యాంట్స్ గానీ, అలాగే జెర్సీలు చాలా ఎక్కువైతే ఉన్నాయనమాట. మనకి ఇదే కాకుండా స్పోర్ట్స్‌కి సంబంధించి షటిల్ బ్యాట్స్ కానీ, లేకపోతే టెన్నిస్ బ్యాట్లు అన్నీ గూడా మనకి ఇక్కడైతే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. అలాగే టీ షర్టులు దొరుకుతాయి. మీరు డెకాథ్లాన్‌కి ఒకసారి వెళ్లారంటే ఆటోమేటిక్‌గా మీరు ఏదో ఒకటి తీసుకోవడానికైతే ట్రై జేస్తారు. ఎందుకంటే అన్ని స్పోర్ట్స్‌కి సంబంధించి మనకిక్కడ దొరకటం అయితే జరుగుద్దనమాట. ఇంకా షూస్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మనకి చాలా రకాల షూస్ గూడా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ షూస్ కూడా చాలా రేట్లయితే ఉన్నాయి. మనకి మినిమమ్ 1000 గానీ, 800 ఇలా మినిమమ్ కాస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎవరన్నా టెంట్లు గానీ, ఇలా కొనుక్కోవాలన్నా గూడా మనకి డెకాథ్లాన్‌లో అయితే దొరుకుతాయన్నమాట. బ్యాగ్స్ కావాలన్నా గూడా బ్యాగ్స్ అనేవి మనకిక్కడే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. అలాగే మనకి జెర్కిన్‌లు కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే హుడ్డీస్ గానీ ఎవరన్నా కొనుక్కోవాలనుకున్నా గూడా మనకిక్కడైతే దొరుకుతాయనమాట. మీరైతే ఒకసారి టైం ఉంటే గనక వెళ్ళండి. నియర్‌లో ఉన్నవాళ్ళు మీకన్నీ అవైలబుల్‌గా అయితే దొరుకుతాయి. కానీ కాస్ట్‌లయితే కొంచెం ఎక్కువైతే ఉంటాయి. నేను ముందైతే చెప్తున్నాను. ఇంకా మనకి లేడీస్‌కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడైతే దొరుకుతాయనమాట. టీ షర్ట్‌లు గానీ, ప్యాంట్స్ గానీ ఇవన్నీ గూడా ఉంటాయి. ఇంకా దీంట్లో ఏంటి అంటే మనకి జిమ్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్ గూడా అయితే మనకిక్కడైతే దొరుకుద్దనమాట. నేను జిమ్ లవర్ గాబట్టి ఒకసారెళ్లి ఆ ఎక్విప్‌మెంట్ అవన్నీ చూద్దాం అని జెప్పేసి జిమ్ ఎక్విప్‌మెంట్ కూడా అయితే చూసాను. జిమ్ ఎక్విప్‌మెంట్ మనకిక్కడ కాస్ట్‌లయితే చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. మీరైతే ఇక్కడ చాలా కాస్ట్‌లు పెట్టి కొనొద్దు. మనకు ఔట్ సైడు చాలా తక్కువగా అయితే దొరుకుతాయి. చివరికి స్టోర్ అంతా విజిట్ చేసి నేను ఏ బ్యాట్ కూడా అయితే కొనలేదనమాట. మీలో ఎవరన్నా ఈ స్టోర్‌కి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసేయండి. అలాగే వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి.